హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎండ చూస్తున్నారా? ఇప్పుడు టైం 5 అయిందండి. సాయంత్రం పూట పైకి వచ్చా. అయినా రోజు పొద్దుగూకుతుందిలే వీడియో చేసేటప్పుడు అని చెప్పి సరే ఎట్టో అట్లే అని చెప్పి వచ్చా పైకి. ఇప్పుడు అయితే అలసంద కాయలు దొరికినాయి, తింటా ఉన్నా. ఈ 2 కాయలు తిని ఒక వీడియో చేద్దామని. మొన్న గుమ్మడి చెట్టుకి ఇచ్చేటప్పుడు కిచెన్ వేస్ట్ ఇచ్చేటప్పుడు చీకటి పడింది కదా, అది అర్థం కాలేదమ్మా, మళ్ళీ ఒకసారి ఏమన్నా చూపించగలరా అని అడిగారు. సరే ఇప్పుడు మళ్ళీ మనకు వస్తానే ఉంటుంది కదా కిచెన్ వేస్ట్. ఇది ఇప్పుడు డ్రాగన్ మొక్కలకి ఇచ్చి చూపిస్తానండి. మన దగ్గర ఉన్నాయి కదా చాలా మొక్కలు. ఇది ఆ రోజు ఇచ్చేటప్పుడు ఇక్కడ చీకటి పడిపోయింది, అది కనిపించలేదంట, అర్థం కాలేదంట. రాత్రి పెట్టిన వీడియో కూడా చీకటి పడింది. సరేలే ఇంక ఇప్పుడు కొంచెం పెందలాడొద్దాం, గాలి మళ్ళిందిలే అని పైకి వచ్చానండి. ఇప్పుడు డ్రాగన్ మొక్కల దగ్గరికి వెళ్దాము. పొద్దున వీడియో చేద్దామని పొద్దున్న తీసుకొచ్చి పెట్టుకున్నానండి అన్నీ రెడీగా. కానీ ఇదిగోండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాం, వాటర్ ఇచ్చాను. పొద్దున అసలు ఈ రోజైతే ఎంత ఎండోనండి. 3 ట్రిప్పులు తిరిగానండి పైకి కిందకి 3 సార్లు. కొన్నిటికి ఇచ్చేది మళ్ళీ కిందకి వెళ్ళేది, కొన్నిటికి ఇచ్చేది మళ్ళీ కిందకి వెళ్ళేది. అట్లా అయింది నా పరిస్థితి ఈరోజు. ఎంత ఎండ అండి అసలు. ఇదిగండి ఇక్కడంతా ఉన్నాయి, వీటికి వాటికి ఆ లిక్విడ్ ఎంత వస్తే అంత ఇచ్చుకుందాము. ఇవన్నీ పీకాలండి. తోటకూర ఏమో చూస్తుంటే బాగుంది, ఎవరు ఇప్పుడు ఎండలకు కూడా ఎవరు బయటికి రావటం లేదట్టుంది. నేను వాటికి ఎక్కడికి పోతున్నాను, ఫంక్షన్లు ఏమన్నా ఉంటే వెళ్ళడం, లేకపోతే ఆ ఇంట్లోనే ఉండటం అవుతుంది. ఇది అది ఇచ్చినాకైనా తీసేయచ్చులండి. చూపిస్తా ఇప్పుడు. ఇవి నేను సీడ్స్ తోటి వేసుకున్నాయండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూపించాను, మొన్న వీడియోలో చూశారు చాలామంది. అది సీడ్స్ తోటి వేసినవి చూపిస్తా, ఇక్కడ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఇదిగండి ఈ డబ్బాలో, చిన్న డబ్బాలో వేసాను. చూడండి ఎలా వచ్చినాయో. చిన్న డబ్బా, ఇది పింక్ కలరు. ఇది వేసి కూడా నేను ఒక 7-8 నెలలు అవుతుందేమో, అంతే. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వేసుంటా. విత్తనాలు తిన్న కాయని ఇంట్లో తిన్నాం కదా, విత్తనాలు తీసుకొచ్చి వేసానండి, బాగా వచ్చినాయి. ఇది పింక్ కలరు, అక్కడ ఉన్న మొక్కలేమో వైట్ కలర్ అండి. అయితే అవి కూడా నేను ఇట్లానే మనకి భోజనాలలో అదేంటి పాయసం కప్పులు పెడతారు కదా, చిన్న కప్పులు. అప్పట్లో 5 సంవత్సరాలు అవుతుందండి అది వేసి. పాయసం కప్పుల్లో వస్తాయో రావో, అసలు డ్రాగన్ అంటే మనది కాదు కదా, అది కొత్త రకం ఫ్రూట్. అప్పట్లో 5 సంవత్సరాల క్రితం కొత్త రకం ఫ్రూట్ మనకి ఒంగోలులో. అయితే అది వేసి చూద్దామని ప్రతిదీ నేను వేసి చూడటం నాకు అలవాటైంది అక్కడి నుంచి. మళ్ళీ అట్లా మొలిసినవి ఇట్లా పెరిగిన తర్వాత, ఇంకా పెరిగిన తర్వాత నేను మన ఇంట్లో జగ్గులు వాడుకుంటాం కదండి బాత్రూమ్ దగ్గర, ఆ జగ్గులు 2 పాడైపోతే ఇట్లా 4 మొక్కలు తీసేది, దాంట్లో పెట్టేది. మళ్ళీ మొక్కలు కొనుక్కొచ్చుకున్నప్పుడు చిన్న చిన్న పార్ట్స్ వస్తాయి కదండి, ఆ పార్ట్స్లో కొన్ని పెట్టుకున్నా. అవి ఏమైంది, ఆ పార్ట్స్ ఇట్లా పెద్ద టబ్బుల్లో పెడతాను, ఆ వేర్లు కొంచెం కిందకి దిగేదను, అట్లా వేరు అయిపోయింది. దిగిపోయి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది. ఇటు గోడమ్మటి చూపించాం కదండి ఆ రోజు మొన్న, ఆ గోడకి బాగా పైకి పెరిగిపోయినాయి. ఆమె ఏం చేసింది, మా అమ్మ కొమ్మలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టింది, ఇంకా కొన్ని టబ్బుల్లోకి నాటింది, కుండీలలోకి నాటింది. ఎన్ని కొమ్మలు వచ్చినాయో. ఇంకా పెద్ద కొమ్మలు ఇట్లా తిప్పి తిప్పి నాకు బండిలో పెట్టి పంపించింది. అవన్నీ నేను తెచ్చుకొని కటింగులు చేసుకొని అక్కడి నుంచి బండ్ల మీద 2 బండ్లు అయినాయి
మొక్కలన్నీ తీసుకొచ్చేసరికి అవన్నీ నేను కటింగ్లు చేసుకొని ఆ టబ్బులన్నీ అప్పుడు నాకు అన్ని ఆ టబ్బులు మొత్తం కూడా నాకు ఇదిగండి అక్కడ గ్రీన్ టబ్ ఉంది కదా, ట్రిప్లెక్స్ సర్ఫ్ వాడతాను నేను. ఇప్పుడు నేను ఆ లిక్విడ్స్ కలుపుకునే టబ్బులు కానీ ఈ బ్లాక్ ఇవన్నీ కొన్నాయి, అవన్నీ మాత్రం సర్ఫ్కి వచ్చినాయి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ పిల్లలు అది ఉన్నారు, అప్పుడు ఒక 20 టబ్బులు దాకా వచ్చినాయండి. నేను అన్నీ దాచిపెట్టుకున్నా. అప్పుడు కూడా ఎవరు అడిగారు మా ఇంటికి వచ్చి, ఏందమ్మా ఇన్ని టబ్బులు దాచిపెట్టావు, ఏం చేసుకుంటావు అని. కావాలే మొక్కలు పెంచుకోవాలి అని అంటే, ఓయమ్మో ఇన్ని మొక్కలా, ఇన్ని టబ్బులా అని అన్నారు. వాళ్ళకి తెలియదు ఫస్ట్లో నేను అక్కడ మొక్కలు పెంచుకునేది కూడా. సరే అని చెప్పి నేను ఇంకా అవన్నీ విడదీసుకొని ఆ కొమ్మలు కట్ చేసుకొని కొంచెం బాగున్నాయన్నీ నాటుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను ఈ పింక్ కలర్ది వేసుకున్నా. దీన్ని మళ్ళీ తీసి కొంచెం వాతావరణం చల్లబడితే చిన్న చిన్న ఉంటాయి కదా డబ్బాలాగా, ఇగండి ఇట్లాంటి ఏదైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు వస్తుంటాయి కదా, చూసి ఇవన్నీ విడదీసి నాటుకోవాలండి. ఇవి కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టిద్దేమో కాపు వచ్చేసరికి. అవి ఏంటంటే నేను కాపు వస్తుందేమోలే ఈ సంవత్సరం అనుకున్నా. అమ్మేమో పీకి పడే అంటది. ఇంత కష్టపడి 5 సంవత్సరాల నుంచి పెంచుకొని ఇక కాపు వచ్చే టైం దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పీకేసుకోవాలి, ఉండనియండి, ఇన్ని సంవత్సరాల నుంచి చేసాము, ఇంకో సంవత్సరం చూద్దాము అని నాకు మొండి పట్టుదల. చాలా వరకు నా దగ్గర విత్తనాలతో పడి మొలిసినాయనండి. జామ మొక్కలు కానీ సీతాఫలాలు కానీ. మీరు ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఉంటే కొనుక్కొచ్చి పెట్టుకోండి. ఇట్లా సీడ్స్ తోటి వేసుకుని లేట్ అవుతుంది. నా అంత ఓర్పుగా చేయలేరు కూడా చాలామంది. నేను ఓపిక పడుతున్నా. అయితే కాయలు ఇచ్చినాయి పాపం, సీతాఫలాలు కాయలు ఇచ్చినాయి, తిన్నాము. ఇవి కూడా ఇస్తాయి అనే నమ్మకంతో. ఇప్పుడు ఆ నిమ్మ చెట్లు కూడా అంతేనాయి. ఆ నిమ్మ చెట్లు కూడా కాయలు ఇస్తున్నాయి కదా, సీడ్స్ తోటి వచ్చినాయి. దాని ఉంది ఒకటి నిమ్మ చెట్టు, అది గజనిమ్మ ఏదో చెప్పారు. ఒక కాయ వచ్చింది అప్పుడు నేను తెచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆకంతా తీసేయాలి, ఇంకా పెరగాలి కదా మొక్కలు చిన్న మొక్కలు అయ్యి పెరిగితేనే కొంచెం మనకి కాపిచ్చేది. ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాయి. అందువల్ల ఏంటంటే సీడ్స్తో ఈ దానిమ్మలు అన్నీ సీడ్స్ తోటి వచ్చినాయేనండి. దానిమ్మలు కూడా కాపు పడ్డాయి అని చూపించా కదా, కింద దానిమ్మలు కూడా కాయలు కోసి చూపించాను కదా, అవి కూడా సీడ్స్ తోటి వచ్చినాయి. అట్లా పెంచుకుంటే ఏంటంటే మనకు అదో తృప్తి అండి. మనం విత్తనం వేసి పెంచాము, వచ్చింది, కాయ కాసింది, తిన్నాము అనేది ఒక తృప్తి అన్నమాట. అయితే కొంచెం టైం పట్టిద్ది. కొన్ని లేటు అవుతాయి, కొన్ని ఏమో తొందరగా వస్తాయి. ఆ కింద పెద్ద జాంకాయలు వచ్చినాయి కదా, అది కూడా విత్తనాలతో వేసింది. 2 సంవత్సరాల్లోనే కాపు వచ్చింది. అట్లాగా అవన్నీ నాకు అదొక ఆనందం అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా నేను అట్లా విడదీసి నాటుకుంటా. వాటికి అప్పుడప్పుడు కంపోస్ట్లు ఇస్తానే ఉన్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చి చూపిస్తాను. ఎండ చూడండి ఎట్లా ఉందో, చెమటలు పడుతున్నాయి, గాలి కొడుతుంది, మళ్ళీ చెమటలు వస్తున్నాయి. అటు వెళ్దామండి. ఇదిగండి అసలు కొమ్మ పెద్ద చెట్టులాగా వచ్చింది. ఇదిగోండి ఈ చిన్న, ఇది ఎంత ఉంటుంది, 9 ఇంచెస్ ఉంటుంది ఏమోనండి. ఈ కుండీలో వచ్చింది. ఇట్లా ఇంకా కొమ్మలు పొడుగుగా వస్తే అన్ని కటింగ్లు చేసుకుంటా పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ వస్తానే ఉన్నాయి, చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో. దీనిలో కూడా అట్టానే గుచ్చానండి. ఇదిగండి ముళ్ళు ఎటు పోయినా, ఇగండి అటు పోయినాయి చూడండి కొమ్మలు. ఇట్లా అవి అందులో పడేసా, ఒకటి కట్ చేసి దీంట్లో గుచ్చాను, ఈ బకెట్లో గుచ్చాను. ఇవి కూడా అట్నే వస్తున్నాయి. అంటే పొడవుగా పెరిగినప్పుడు కొన్ని కటింగ్లు చేస్తుంటా. ఇవన్నీ నేనేమనుకుంటున్నానంటే ఇట్లానే వరుసగా పెట్టి ఇక్కడ ఒక కర్ర కట్టాను కదా, దీనికి ఒక కర్ర కట్టేసి ఈ దిమ్మకి అక్కడ కట్టి అట్లా పైకి అల్లిద్దాము అనే ఉద్దేశంతో, ముళ్ళు కదండి, ఒక సైడ్కు పెట్టేసేసుకుంటే మనకి తగలకుండా ఉంటుంది.
అని అనుకున్నా. ఇప్పుడు కొమ్మ సాగుతుంది బాగా. మొన్నటిదాకా కొంచెం ఇట్లా విస్తరించుకుంటా ఉన్నాయి, ఇప్పుడు కొమ్మ సాగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్కైనా కాయ లేదంటే మా అమ్మ చెప్పినట్టు పీకేస్తానమ్మ మిమ్మల్ని. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వెయిటింగ్. నెక్స్ట్ ఇయర్ కాయ లేదని మా అమ్మకి చెప్పాను, పీకేయి అంటుంటే లేదులేమా కాపిస్తాను చూస్తుండు, నీ చేతనే ఫస్ట్ కాయ కోపిస్తాను, అది నువ్వు కోసి టేస్ట్ చేసినాక. ఇది వైట్ అండి, నువ్వే తిని చెబుదువు కానీ, మనం పండించుకున్నవి ఎట్లా ఉంటాయో చూద్దువు కానీ, కాపిచ్చి నీ చేతే కోపిస్తాను కాయ అని చెప్పే అమ్మమ్మకి. మీరు కాయ లేదనుకో మీకు ఉందే ఇంకా చెప్తున్నా. అందరూ వింటున్నారు, ఇప్పుడు మన వాళ్ళు అందరూ వింటున్నారు. అమ్మ మీకోసం ఎంత కష్టపడుతున్నా అని తెలుసా. నెక్స్ట్ ఇయర్కైనా కాయలు ఇస్తారా? చూడండి, ఏదో ఒకటి లిక్విడ్స్ ఇస్తానే ఉన్నా, అందుకనే ఇప్పుడు కొమ్మలు బాగా సాగుతున్నాయి. చూడండి పచ్చగా ఎంత కొమ్మలు లేతగా ఎట్లా సాగుతున్నాయో చూడండి. లేకపోతే అసలు భయం లేదు. 5 సంవత్సరాల నుంచి పెంచి నాకు విసుకొచ్చిందంటే పీకేస్తా, వాళ్ళు ఎవరో చెప్పారని కాదు. ఇవి కూడా కొమ్మలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఆ పింక్వి కూడా అలా నాటుతానండి, చూద్దాం. ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, కష్టే ఫలే అండి అని. కష్టపడింది ఫలితం రాదు కదండి మనకి. అట్లాగే కష్టపడుతున్నాను, నా కష్టానికి తగ్గట్టు ఇన్ని మొక్కలు కనుక కాయలు ఇస్తే ఎన్ని కాయలు వస్తాయండి. అమ్ముకోవాలేమో నేను. ఏమ్మా అమ్మను, అమ్మే ప్రసక్తే లేదు. మన వాళ్ళు ఎవరు వచ్చినా తలా కొంచెం టేస్ట్ చూపిస్తాను కానీ అమ్మేదేం లేదు. మనం అమ్మేదానికి కాదు కదా పెట్టుకుంది, మన ఇంట్లో మనం తినటానికి. చూడండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో. సరే, ఇప్పుడు వీటికి పొద్దున వాటర్ ఇచ్చి వెళ్ళానండి. ఇప్పుడు కొన్నిట్లో తక్కువ ఉన్న దగ్గర గడ్డి పీకేస్తున్నా. లేదు ఇంకా ఇట్లా లేదు, ఇట్లా తక్కువగానే ఉంది. అప్పుడప్పుడు పీకుతూ ఉంటాయి, ఇదిగో కట్ చేసి పడేస్తుంటా. ఎవక్కని చేయబెట్టడానికి లేదండి, నా కుండీలలో పెట్టినట్టు ముళ్ళు గుచ్చుకుంటే ఏం భయం. ఓకే, ఇంకా వీటికి ఇస్తాను. ఇవి అన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉంటాయండి. మన బియ్యం కడిగిన నీళ్ళు, దోసపిండి కానీ, అరటికాయలు, కూరగాయ తొక్కలు, ఇక అన్నీ ఉంటాయండి. దీన్ని ఇది ఒకటి తీసుకొచ్చానండి, ఇంట్లో ఉంది. మళ్ళీ మనం చేతులు పెట్టి ఎందుకు ఇన్ఫెక్షన్ తెచ్చుకోవటం, మళ్ళీ నేను పని చేసుకోవాలి కదా. అన్నీ పడ్డాయి ఇందులో. ఫంగస్ వస్తుందేమోనమ్మా, ఫంగస్ రాదా అన్నారు. ఫంగస్ ఏం రాదండి, చూడండి ఫంగస్ ఎక్కడ రాదండి. ఎందుకు వస్తుందంటే ఫంగస్ నీడను పెడితే, ఎండ తగిలే దగ్గర ఫంగస్ ఉండదండి. నీడను పెడితే మనం పోసిన నీళ్ళు అంతే ఉండిపోతాయి, దానికి వస్తుంది ఫంగస్. ఇప్పుడు ఎక్కడా లేదు మనకి. ఇంకా వర్షాకాలం అయితే నీళ్ళు నిలబడి ఉండే కుండీలలో నీడ తగిలే కాడ వచ్చిద్ది. మనకి ఎక్కడ నీడ తగిలేది లేదు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం నాకైతే లేదండి. మీ కుండీలు నీడను పెట్టారా ఎట్లా పెట్టారో చూడండి ఒకసారి. ఒకళ్ళు అడిగారు మొన్న, కామెంట్లో రాశారు. ఎక్కడ రాదండి. నీడను ఉంటేనే వస్తుందండి, అది గమనించుకోండి. ఇట్లా తీసేస్తున్నాను. టీ పొడి కూడా వస్తుంది, కోడిగుడ్డు తొక్కలు కానీ, అరటికాయ తొక్కలు, మునగాకాయ,
అరటికాయ తొక్కలు బాగా పనిచేస్తాయండి. మీరు ఇలాగే ఇస్తున్నారా అండి? చెప్పండి, కామెంట్ రాయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ఇప్పటికి ఇంకొక 3 అయితే సబ్స్క్రైబర్స్ 700 మంది అవుతారండి. ఈ పూట అవుతారేమో అనుకుంటున్నా. ఇంకొక 3 చేస్తే ఈ రోజుకి 700 మంది అవుతారు సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి. చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి. కిచెన్ వేస్ట్ మనం ఇలా ఇచ్చుకుంటే మన మొక్కలు బాగుంటాయి, మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. నేను ఇదే పదే చెబుతుంటా. ఇవన్నీ మనం ఏమని చెప్పాలి, ఇంకా అన్ని రకాలు విటమిన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి ఏమనాలి మీరే చెప్పండి. ఉల్లిపాయ తొక్కలు, టీ పొడి, కరివేపాకు, ఈనతో సహా నేను వేస్తానండి. చూడండి, అన్నం మెతుకులు పడ్డాయి. అన్నం మిగిలినా వేసేస్తాను నేను. చెప్తుంటా కదా, అన్నానికి కూడా ఫంగస్ వస్తుందా అని అడుగుతారేమో. రాదమ్మా, ఎందుకంటే మనం పోసిన పైన ఉంటుంది కాబట్టి ఎండిపోద్ది. అన్నం ఎండిపోతే ఎండి తర్వాత మళ్ళీ రోజు మనం నీళ్లు పోసే కొంది అది కంపోస్ట్గా మారిపోద్ది. అందువల్ల ఫంగస్ ఏమి రాదు. వర్షాకాలం ఏంటంటే మట్టిలో కప్పెట్టండి, వర్షాలు పడే టైంలో దానికి ఏమి రాదు ఫంగస్. మీరు ట్రై చేయండి, చేసి నాకు చెప్పండి. ఇదిగండి, ఇట్లా తవ్వు పెట్టాను. ఇప్పుడు దీనికి ఇస్తానండి. ఇటు నుంచి ఈ ఫస్ట్ నుంచి 2టికి రాని 3టికి రాని ఇస్తా. మళ్ళీ 2లాగా మళ్ళీ మిగతా వాటికి అట్లా ఇట్లా వేసాను. తవ్వి మట్టి పక్కకు తీసాను కదా, ఇందాక కూడా ఒకళ్ళు అడిగారు, మీరే వీడియో తీసుకుంటూ మీరే చేస్తున్నారా అమ్మా అని. అవునమ్మా, ఇదిగో తిప్పలు ఎట్లా వేయాలో అర్థం కాదు. వీడియో తీయటానికి ఎవరు లేరు, అందుకని నేనే చేసుకుంటున్నా. ఇది ఇట్లా ఉంచినా మాకు ఇబ్బంది ఏం లేదండి. మాకేమి పందికొక్కులు ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కొంచెం ఎండిద్ది, బాగుంటుంది. ఇట్లా మట్టి ఇది కలిసినా కూడా కంపోస్ట్ అయిపోద్దమ్మా. కొంచెం ఆరనిస్తాలండి. పొద్దునే నేను నీళ్ళు ఇచ్చిపోయాను, తేమగానే ఉంది. ఇది రేపు పొద్దునైనా కదిలియచ్చు, ఇప్పుడేమీ ప్రాబ్లం లేదు. అట్లా వదిలేసా, తేమగా ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళు అదే పొద్దున వాటర్ ఇచ్చానమ్మా, కొంచెం ఇస్తా. ఇప్పుడు ఇట్లా ఇచ్చుకోవచ్చు దీనికి కూడా. తేమ ఉంది కాబట్టి ఇంక రేపు పొద్దున కూడా ఈవెన్ లేదు. వీటికి ఎక్కువ వాటర్ అవసరం పడదండి. 2 రోజులకు ఒకసారి ఇస్తాను నేను, అంటే ఎండలుగా ఉన్నాయి కాబట్టి. వర్షాకాలం అయితే 3-4 రోజులు అవసరం లేదు. ఎక్కువ నీళ్ళు తీసుకోదు ఈ మొక్క, ఎందుకంటే క్యాక్టస్ జాతికి చెందిన మొక్క ఇది. అందువల్ల ఎక్కువ నీళ్ళు దీనికి అవసరం పడదు. కొన్ని పాడైపోతుంటాయి కొమ్మలు, అయినా ఏం కాదు. ఇట్లా ఇది లిక్విడ్ మనకి ఏమనాలి,
మంచి అన్ని రకాల విటమిన్స్ దొరికేదాన్ని ఏమంటారండి మీరే చెప్పండి? మల్టీవిటమినా? అయితే అదే అనుకోండి, మల్టీవిటమిన్. బియ్యం కడిగిన నీళ్ళు పడ్డాయి, మజ్జిగ, పెరుగు, టీ పొడి, అరటికాయలు, కూరగాయలు, ఇక మన ఇంట్లో ఏది వాడతామో అవన్నీ. మల్టీవిటమిన్ అందామా దీన్ని? ఆ పేరు పెట్టుకుందామా? ప్రతిరోజు ఇంకా కిచెన్ వేస్ట్ వాటర్ అంటున్నాం ఇంతకుముందు. అసలు ఇంతకన్నా ఇంకా బలం దేనికి? ఏ మొక్కకైనా ఇస్తా వీటికి కూడా. సరే అండి, అయితే కాయలు కాసినాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా. రోజు అన్నీ మొక్కలు చూపిస్తున్నా కానీ వీటిని తక్కువ కదా చూపించటం. వాళ్ళు అడిగారు, అమ్మ భలే పెట్టారమ్మ వరుసగా డ్రాగన్ మొక్కలు అని. వీడియోల్లో చూస్తా, అప్పుడు ఎప్పుడో చూపించుంటా. ఇంకా కొన్ని పడేస్తున్నా, ఎండిపోయినవి ఏమన్నా ఉంటే కట్ చేయటం, పచ్చగా ఉన్నాయి ఉంచుకోవటం, అట్లా చేస్తున్నా. కాపు రావాలని కోరుకోండి మీరందరూ కూడా. ఆంటీకి తొందరగా కాయలు ఇవ్వండమ్మా అని అడగండి మీరు కూడా. మిగతా వాటికి ఇస్తానండి. ఓకే, మళ్ళీ వీడియో ఎక్కువైపోద్దేమో. అట్లా కడతానండి, నిలువు పందిరిలాగా కట్టుకొని అడ్డము అట్లా తాళ్ళు కట్టేసేస్తే ఆ తాటి మీద ఇట్లా వేసినా కానీ పైకి వచ్చిన కొమ్మలు ఇదిగండి. చూడండి ఎంత పొడుగు వచ్చిందో. ఇదిగండి ఇప్పుడే ఇటు పెట్టా, ఇదిగండి ఎంత దూరం వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇది ఇంతే ఉంటుంది. ఇదిగో ఇదొకటి, ఇక్కడి నుంచి ఇదంతా ఎంత పొడుగున వచ్చినాయి చూడండి. ఇవి అట్లా కట్టిస్తానండి. ఆ అమ్మాయి కూడా రావట్లేదు, ఎందుకంటే ఆ షెడ్లోనే పని చేస్తుంది. బరుగులు తోలుకొని పోతున్నారు, వస్తున్నారు. ఈ టైం దాకా అమ్మాయికి సరిపోతుంది. తను వచ్చినప్పుడు నాకు కొన్ని ఇట్లా నేను ఒక్కదాన్ని చేయలేను అనుకున్న పనులు అమ్మాయితో కూడా చేయించుకుంటున్నా. మిగతా రోజుల్లో ఇవన్నీ నేను చేసుకోవాల్సిందే. అడుగుతున్నాను, కొంత పనులు ఉన్నాయి, కొన్ని టబ్బులు తీసేసి ఆ గడ్డి అంతా పీక్కోవాలి. ఎండకు అసలు ఏం చేయలేకపోతున్నామండి. ఎంత ఎండ అండి! ఇప్పుడు కూడా చూడండి, ఆ సూర్యభగవానుడు భగభగమంటున్నాడు. అయితే ఇట్లా ఇవన్నీ పీకేసుకోవాలి, గడ్డి అంతా. మనం ఇచ్చే లిక్విడ్స్ ఇవి కూడా తీసుకుంటున్నాయి కదా, అది పీకి మళ్ళా మనం కంపోస్ట్ బిన్ను ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఒకసారి చెప్పాను ఇది చూపిస్తానని, నేను మర్చిపోతున్నా రోజు. ఇదిగండి ఏమన్నా ఉంటాయేమో బల్లులు అవి. ఇదండి ఎప్పటికప్పుడు నిండుతూ ఉంటుంది. నిండింది మీకు చూపిస్తూనే ఉన్నా. ఇంతకుముందు పాత వీడియోల్లో చూసిన వాళ్ళు అయితే వాళ్ళకి అర్థమైద్ది. మళ్ళీ వర్షం పడితే కొంచెం అణిగిద్ది. దీన్ని కూడా తీసేపించుకొని మళ్ళీ కటింగ్లు చేసుకున్న ఏమన్నా ఉంటే దీంట్లో పడేసుకుంటే మళ్ళీ అది కంపోస్ట్ అవుతూ ఉంటుంది. చెప్పాను కూడా, ఈ డ్రమ్లోది అలా అక్కడ డ్రమ్లోది తీసి ఒక చోట కొవ్వేసుకొని ఆ మెత్తడిదంతా మనం తీసుకొని కంపోస్ట్ లాగా ఇచ్చుకొని మొక్కలకి, మిగతాది మళ్ళీ దాంట్లోకి వేస్తే అదే మళ్ళీ కంపోస్ట్ అవుతూ ఉంటుంది. అట్లా చేయాలని చెప్పాను అప్పుడు. అయితే అప్పటి నుంచి కుదరలేదు. ఎండలో ఒక పక్క ఏం చేస్తాం. ఓకే అండి, అయితే వీటికి కూడా కట్టాలి. సపోటా మొక్కలకి ఒక కర్ర కట్టాలి, వంగబడిపోతుంది. జామ మొక్కలు చూడండి చిగుర్లు వస్తున్నాయి బాగా. ఇదిగండి చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో కటింగ్లు చేసినాక. ఇది కొన్న మొక్క అని చెప్పా కదా, బాగా కాయలు కాసిన మొక్క, బాగా వచ్చింది. ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొంచెం మళ్ళీ ఒక ట్రిప్ వర్షం పడితేనే ఈ మొక్కలన్నీ బాగుంటాయండి. దానిమ్మకాయ కోసుకుందామా?
నిన్న బుట్టకాయ కూడా భలే ఉందండి, చూపించాను షార్ట్లో చూపించా, పెడతా షార్ట్ మీకు. కాయ కోసి చూస్తాను, ఇది చూపించలేండి ఇప్పుడు, నేను చాకు పైకి తేలేదు. సరేనండి, అయితే ఇంకా లిక్విడ్ మిగతా వాటికిను ఇంకా వీటికి కూడా బెండ మొక్కలు కూడా బాగా వస్తున్నాయండి. కాయలు కోస్తున్నాను, షార్ట్స్లో తీసి పెడుతున్నానండి, చూపిస్తాను మీకు. షార్ట్స్ పెడతానే ఉంటాలి, ప్రతిరోజు 2, 3, 4 అలా వస్తున్నాయి, కోస్తున్నాను. ఇగో ఇంకా ఇప్పుడు 2 రోజులు ఆగి కోయచ్చు. ఇదొకటి, ఇదిగండి ఇదొకటి, ఇదొకటి, ఇంకా ఇదిగో ఇక్కడ, ఇదిగండి ఇక్కడ, ఇదండి ఇక్కడ. ఇంకా 2, 3 రోజులు పట్టిద్ది. ఇక్కడ నిన్న కోసా 6, 7 కాయలు వచ్చినాయి. షార్ట్ పెడతా, ఈరోజు పెడతా, దీంతోపాటు మీకు ఆ షార్ట్ వస్తుంది. ఇది సంగతి డ్రాగన్ మొక్కల గురించి. ఈరోజు మల్టీవిటమిన్ ద్రావణం ఇచ్చా మన మొక్కలకి, చూడండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.